హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సుమ ఏడుస్తూ తన మాటల్లో జరిగిపోయిన దాన్ని ఇప్పుడే తన కళ్ళ ముందే జరిగినట్టు స్పష్టంగా చెప్తుంటే అనూప్కి రాజశేఖర్కి కూడా గుండెలు మండిపోయాయి. ఇవన్నీ ఎవరు చేశారు, ఎందుకు చేశారో నాకేం తెలియదు, కానీ వీటన్నింటి మధ్య నాకు ఒకటి మాత్రం అర్థమైందన్నా. అదేంటంటే నా భర్త నోటి వెంట నేను మా చిన్నన్నయ్య వీరా పేరు విన్నాను. అప్పుడే నాకు అనిపించింది, అందుకే నాకు ఇప్పుడు బాగవుతున్నా కూడా కనీసం వాళ్ళకు తెలియాలి అని నేను అనుకోవడం లేదు. ఆ గుడిని నేను తెరిచిన రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్నలిద్దరూ నా దగ్గర కూర్చొని గుడి ఎలా తెరిచావని చాలా అడిగారు. కానీ నేను అసలు ఈ లోకంలో లేనట్టే మౌనంగా ఉండిపోయాను. వాళ్ళు కూడా అడిగి అడిగి వేసారిపోయి నా దగ్గర నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను తిరిగి ఇంటికి ఎలా వెళ్ళానో, చావకుండా ఎలా బ్రతికానో ఇవేవీ నాకు తెలియదు. కానీ నేను ఇన్నాళ్ల తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత నాకు అర్థమైంది మాత్రం ఒకటే, ఇన్నాళ్ళు గుడి మూసేశారంటే గుడిలోనే ఏదో ఉందని, దానికోసమే నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నారని, ఆ తాళం తీయడం వెనుక రహస్యం ఏదో ఉన్నది, అది నాకు మాత్రమే నా భర్త చెప్పాడని అర్థమైంది. కానీ అదేంటని నాకు తెలియదు. ఇదే నాకు తెలిసింది, ఇంతకు మించి మరేది తెలియదు అని ఏడుస్తూ చెప్పింది. అంతా విన్న తర్వాత ఒక ఆలోచన తట్టి, మామయ్య నాకు ఒక అనుమానం అని అనూపన్నాడు. అదేంటో చెప్పు అని రాజశేఖర్ అడగడంతో ఇద్దరి వైపు ఏంటా అన్నట్టు సుమ కూడా చూసింది. ఆ గుడిలో ఏదైనా నిధి ఉందా, మనమే తెలుసుకోలేకపోయామా అని అనూప్ తన సందేహాన్ని బయటపెట్టాడు. నాకు ఆ డౌట్ వచ్చిందను, కానీ ఇన్నేళ్ళు గుడి మూత వేశారు. అలాంటి నిధి ఉన్నట్లయితే గుడిని అసలు మూసే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు కదా. ఏదో ఒక అవకాశం దొరికితే గుడిలో ఉన్నది సొంతం చేసుకోవాలి కనుక గుడి మూసే ప్రయత్నం అయితే చేయరు. మరెందుకు మూసేశారు అని రాజశేఖర్ తన అనుమానాన్ని బయటపెట్టాడు. అనూప్ నిజమే అని ఆలోచిస్తూ వెంటనే ఫోన్ తీసి హర్షకి కాల్ చేశాడు. చెప్పన్నయ్యా, ఇప్పుడేగా ఇంటి దగ్గర నుండి వచ్చాను, ఏమైనా ఉంటే చెప్పాల్సింది, అక్కడే ఉండేవాణ్ణి అని హర్ష అన్నాడు. హర్ష ఒకసారి పిన్నీని అడిగి, అసలు గుడి మూత వేసింది ఎవరు, ఏ కారణం చేత మూసేశారు కనుక్కొని చెప్తావా, ఇట్స్ అర్జెంట్ అని అనూప్ అన్నాడు. అదైతే నాకు తెలుసన్నయ్యా, నేను ఇదివరకే అమ్మని కనుక్కున్నాను. ఆ గుడిని మూసేసింది నారాయణ అని. తను ఒక్కడే కాదు, నారాయణ వీరాజు కలిసి మూసేశారు. ఎప్పుడైతే మామయ్య చనిపోయాడో ఆ తర్వాత ఆ గుడిలో చాలా చావులు వచ్చాయంట. కొందరు రక్తం కక్కుకొని చనిపోతే, కొందరు నోట్లో నొరగొచ్చి చనిపోవడం, ఇలా వరుసగా ఏదో ఒకటి జరుగుతూ ఉండేసరికి మూత వేయాలని తీర్మానించాడంట అని హర్ష చెప్పాడు. హర్ష ఇంకో డౌట్, అసలు ఈ ఊరి పెద్దగా ఉండింది అప్పట్లో ఎవరోనంట కదా, అతను మామయ్యకి ఆ బాధ్యతను అప్పగించారు. మరెందుకని నారాయణ గుడి మూత వేస్తే అందరూ సైలెంట్గా ఉన్నారు, మరెందుకు నారాయణ ఇప్పటి వరకు పెద్ద మనుషుల్లో చలామణి అవుతున్నాడు అని అనూప్ అడిగాడు. ఏమో అన్నయ్య, ఆ విషయం నాకు తెలియదు, కానీ ఇదైతే అమ్మ చాలాసార్లు చెప్పింది. ఆ తర్వాతే ఊర్లో మెల్లగా కొన్ని రూల్స్ పెట్టాడు. ఊర్లో ఆడవాళ్ళు బయటికి పోకూడదని, చదువుకోకూడదని, ఒకసారి పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత తిరిగి ఊర్లో ఆడపిల్ల అడుగు పెట్టకూడదని, అయితే ఈ ఊరికి కోడలుగా తెచ్చుకోవచ్చని, ఇలా ఏదో పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టాడు అని హర్ష అన్నాడు. సరే అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అనూప్ కాల్ కట్ చేసి, మామయ్య మన అనుమానం కరెక్ట్, నారాయణని గుడి క్లోజ్ చేయించాడు. నిజానికి నారాయణ ఈ ఊరి పెద్ద కాదు, తన అధికారంతో అహంభావంతో తెచ్చుకున్నది. ఇంకా మెల్లగా జనాలంతా నారాయణకి కొంచెంగా లొంగిపోయారు. డబ్బుంది కదా, అజమాయిషీ చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని అనూప్ అన్నాడు. కానీ ఎందుకై ఉంటుంది, గుడి మోయడం వల్ల ఎవరికి లాభం అని రాజశేఖర్ అన్నాడు. అన్నా, ఒకసారి ఆచారి బాబాయిని అడిగి చూడండి, ఏమైనా తెలియచ్చు కదా అని సుమ చిన్నగా చెప్పింది. కరెక్ట్, అత్తయ్య చెప్పింది కరెక్ట్ మామయ్య, ఆచారి గారికి ఏదో ఒక విషయం తెలిసే ఉంటుంది. అది కనుక మనం తెలుసుకుంటే మనకి దారి దొరికినట్టే. ఇంకో విషయం మామయ్య, నేను ప్రతి గొడవలో ఒకడిని చూస్తున్నాను. వాడికి మనల్ని చంపే అంత కసి ఉంది. వాడి కళ్ళలో స్పష్టంగా అది నాకు కనిపిస్తోంది. మొన్న ఊరి జనాల్లో కూడా కనిపించాడు. నేను వెతుక్కుంటూ వెళ్ళేసరికి మాయమైపోయాడు. ఆ రోజు మేము అడవిలో ఉన్న గుడికి వెళ్ళినప్పుడు కూడా వాడే అరణ్యాన్ని వెంటాడాడు. అసలు వాడెవరు అన్నది నాకు తెలియడం లేదు అని అనూప్ అన్నాడు. అయితే వాడు దొరికితే మన కథ కంచికి వెళ్ళినట్టే అంటావు అని రాజశేఖర్ అన్నాడు. ఖచ్చితంగా ఇప్పటి వరకు అరణ్యం మీద అటాక్ చేసింది నారాయణ అని కన్ఫర్మ్గా తెలియదు. గుడి బయట జరిగిన అనర్థాలకి కారణం కూడా నారాయణ అని లక్ష్మి ఆంటీ చెప్పే వరకు మనకి క్లారిటీ లేదు. జస్ట్ నేను ఒక రాయి వేశాను, నారాయణ మౌనంగా ఉన్నాడు కనుక తప్పు చేశాడని నేను క్లారిటీకి వచ్చాను. అలా అనుకుంటే ఆ మనిషి ఎవరో నారాయణకు తెలుసా, లేదా నారాయణ పంపిస్తేనే వచ్చాడేమో.
కానీ ఖచ్చితంగా వాడికి అన్నీ తెలుసుంటాయి. ఎందుకంటే వాడి వయసు కూడా సుమారు మీ అంత ఉంటుంది. అంటే ఖచ్చితంగా నారాయణ ఫ్యామిలీకి ముందు నుండే పరిచయం ఉండుంటాడు. కానీ వాడి కళ్ళల్లో కనిపించే కోపమే అర్థం కావడం లేదు. అది ఎవరైనా తెలుసుకోవాలి అని అనూప్ అన్నాడు. సరే, ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అందరికీ సుమా మీద డౌట్ వస్తుంది. సుమా, నువ్వు పడుకో. అరణ్యాన్ని ఖచ్చితంగా నీ దగ్గరికి తీసుకొస్తాను. నా కూతురు ఎవరినీ తక్కువగా చూడదు. నీ స్థానం నీకు పదిలంగా ఉంటుంది అని రాజశేఖర్ సుమా తల నిమిరి ఆ రూమ్లో నుండి బయటకొచ్చాడు. అనూప్ కూడా నవ్వి జాగ్రత్త అత్తయ్య అని చెప్పి బయటకొచ్చి ఆలోచిస్తూ చాలాసేపు హాల్లోనే కూర్చున్నాడు. ఆ రోజు గడిచిపోవడంతో అందరూ పడుకున్న తర్వాత అనూప్ అరణ్య రూమ్లోకి వెళ్ళబోతుంటే లావణ్య చూసింది. అనూప్ ఆగిపోయి లావణ్య దగ్గరికి వెళ్ళి, సారీ అత్తయ్య, మీరు చాలా పద్ధతులు ఉంటాయని చెప్పారు, కానీ అరణ్య భయపడుతోంది. ఈరోజు అదంతా చూసింది కదా, చాలా టెన్షన్ అయింది. అందుకే నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని తనతోనే తన రూమ్లో ఉండమని ప్రామిస్ చేయించుకుంది. అందుకే తప్పక వెళ్తున్నాను అని చెప్పాడు. అనూప్, నువ్వు ఎవరో నాకు తెలియదు. సడన్గా మా ఆయన తీసుకొచ్చి అరణ్య పుట్టినరోజు గిఫ్ట్ అని నిన్ను చూపించాడు. ఆయన అరణ్య కోసం నిన్ను సెలెక్ట్ చేశాడంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలోనే తనకి నువ్వు తప్ప ఎవరు సెట్ కారని అర్థం. ఇప్పుడే కాదు, ప్రతి విషయంలో కూడా ఆయన అరణ్యకి ది బెస్ట్ ఇస్తూనే ఉన్నారు. నా దృష్టిలో నువ్వు చాలా చాలా స్పెషల్. నాని ఎంతో, నువ్వు నాకు కూడా అంతే, కొడుకులాగా. నాకు నువ్వేమీ విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అర్థం చేసుకోగలను. పర్లేదు, వెళ్ళు అని లావణ్య అనింది. థ్యాంక్స్ అత్తయ్య అని అనూప్ రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళేటప్పటికే అరణ్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. అనూప్ లాక్ చేయడం చూసి, వచ్చేసావా? నేను ఏ అర్ధరాత్రో వస్తావు అనుకున్నా. నీకోసమే ఆలోచిస్తూ తిరుగుతున్నా అని అరణ్య అనింది. అనూప్ అరణ్య వైపు చూసి, అదేంటి ఇందకటి వరకు డ్రెస్లోనే కదా ఉన్నావు, సడన్గా ఈ చీర ఏంటి అని అడిగాడు. పెళ్ళయింది కదా అని అరణ్య అనింది. పెళ్ళైతే అని అనూప్ దగ్గరికి వెళ్ళి తన చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు. ఇప్పుడు తమరు ఎందుకు చుట్టూ చేతులు వేస్తున్నట్టు అని అరణ్య అడిగింది. నువ్వు ఇంత అందంగా చీర కట్టుకొని అసలే నా లైసెన్స్ బయటే కనిపించేలా వేశావుగా, మరి నేను అడ్వాన్స్ అయిపోతా చెప్తున్నా అని అరణ్య నుదుటికి తన నుదుటిని ఆనిస్తూ అన్నాడు. అయినా పర్లేదు, అమ్మ ఇందాక నా దగ్గరకు వచ్చింది. అప్పుడు అమ్మని రిక్వెస్ట్ చేశాను నువ్వు ఈ రూమ్లోనే పడుకోవాలని. అందుకే అమ్మ చీర కట్టుకొని చక్కగా రెడీ అవ్వు, నీకే అడ్డు చెప్పొద్దు అని చెప్పింది అని అరణ్య చెప్పింది. అదేంటి, హైదరాబాద్ వెళ్ళే వరకు మనం దూరంగా ఉండాలని, వ్రతం ఏదో చేయాలని చెప్పి, మరి నీకెందుకు అత్తయ్య అలా చెప్పింది అని అనూప్ అడిగాడు. హలో బాస్, యాక్చువల్గా అమ్మ 2 రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా, అప్పుడే ఏదైనా అని అనుకుంది. కానీ నేను పట్టుబట్టాను కదా, నువ్వు సైలెంట్గా ఉంటావా లేదా అని మా అమ్మ ముందుగా ఒక రాయేసింది. అయినా నువ్వు మంచి పిల్లాడని నా ఫీలింగ్, సైలెంట్గా పడుకుంటావు కదా అని అరణ్య అనింది. ఇదెక్కడి కష్టం రా బాబు, ఈ ప్రపంచంలో చాలా రకాల కష్టాలు చూశాను, కానీ ఇలా కట్టుకున్న భార్యను పక్కన పెట్టుకొని, అది కూడా నా లైసెన్స్ కనిపిస్తూ, నేనెవరో నాకు గుర్తు చేసేలా చేస్తూ దూరంగా పడుకోమనడం మాత్రం అస్సలు బాలేదు అని అనూప్ నిరుత్సాహంగా అన్నాడు. అరణ్య కిలకిలా నవ్వుతూ, అదే బాబు మ్యాజిక్, తమరు ఎంత మాత్రం నిగ్రహంగా ఉంటారో నేను చూడాలి కదా అని అరణ్య అనింది. అనూప్ అరణ్యాన్ని టక్కున వదిలి, ఇంకెందుకమ్మా ఇంకెందుకు, తమరెళ్ళి పడుకోండి, నేను కింద పడుకుంటాను అని అన్నాడు. అరణ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ, పర్లేదు, నీ మీద నాకు చాలా గొప్ప నమ్మకం ఉంది, బెడ్కి ఆ వైపు పడుకో అని అరణ్య పడుకుంది. అనూప్ లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ వేసి బెడ్ మీద పడుకున్నాడు. 5 నిమిషాల తర్వాత వెనక్కి తిరిగి అటువైపు తిరిగి ఉన్న అరణ్య వీపు మీద మెల్లగా వేలితో గోకాడు. అరణ్య వెనక్కి తిరిగి, ఏంటి అని అడిగింది. అంటే చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు అయితే ఆడుకోవచ్చు కదా అని అనూప్ చీకట్లో గుసగుసలాడాడు. ఏమో తెలియదు, రేపు మా అమ్మని అడిగి చెప్తా అని అరణ్య నవ్వుకుంది. అనూప్ వెంటనే అటువైపు తిరిగి, కనుక్కో, బాగా కనుక్కో, గుడ్ నైట్ అని అన్నాడు. దాంతో అరణ్య నవ్వుకొని మెల్లగా అనూప్ పక్కకి జరిగింది. అనూప్ సైలెంట్గానే పడుకొని ఉండడంతో అరణ్య మెల్లగా అనూప్ చుట్టూ చెయ్యి వేసింది. అనూప్ వెంటనే వెనక్కి తిరిగి, ఏంటి టెంప్ట్ చేద్దామనుకుంటున్నావా? నేను కానీ ఒక్కసారి ఫిక్స్ అయ్యానంటే నన్నెవ్వరూ ఆపలేరు చెప్తున్నా అని గుర్రుగా చూస్తూ అన్నాడు. అరణ్య నవ్వుతూ అలాగే చూస్తూ ఉండడంతో, ఏంటా చూపు అదోలా చూస్తున్నావు అని అనూప్ డౌట్గా అడిగాడు. అరణ్య టక్కున లిప్స్ మీద చిన్న పెక్కిచ్చి దూరం జరిగి, నువ్వేగా ముద్దు ముచ్చట్లు ఆడుకోవాలన్నావు, వద్దా అని అడిగింది. అనూప్ వెంటనే తన చుట్టూ చేసి బాగా దగ్గరికి లాక్కొని, నిజంగా ఓకేనా అని నవ్వుతూ అడిగాడు.
అంటే చిన్న చిన్నవైతే ఓకే, మరీ దూరం వెళ్తానంటే మాత్రం కష్టం అని అరణ్య గోముగా చెప్పింది. చాలు, కొంచెమైనా చాలు, అడ్జస్ట్ అవుతాను. ఇలా దూరం దూరం అంటే అబ్బా చాలా కష్టంగా ఉంది, పైగా పెళ్ళయ్యాక అని అనూప్ చేతితో తనని తడుముతూ అన్నాడు. అరణ్య కూడా అనూప్ చుట్టూ చేయేసి తన నుదుటి మీద ముద్దిచ్చి, చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. ముందైతే నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నాను, కానీ ఎందుకో తెలియదో నీ ప్రెజెన్స్ మిస్ అవ్వడం మొదలెట్టాక నా మీద నాకే కోపం వచ్చింది. ఎప్పుడు నన్నే చూసే నీ చూపులు, నాకేదైనా అయితే నీకు వచ్చే కోపం, నా మీద చూపించే ప్రేమ, జాగ్రత్త, ఇవన్నీ చాలా ఎక్కువగా చూపిస్తుంటే మొదట్లో చిరాకు అనిపించేది, కానీ అలవాటు పడిన తర్వాత నువ్వు లేకుండా బ్రతకడం కష్టం అనిపించింది. అందుకే ఏ హడావిడి లేకుండా టక్కున రోజు అర్ధరాత్రి నీకు ప్రపోజ్ చేశాను. నా దృష్టిలో ఒకరిని ప్రేమించామంటే టైం చూసుకొని సంవత్సరం తర్వాత, 2 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ఉంటామో పోతామో తెలియదు. ఇప్పుడు ఈ క్షణం మనసులో ఏదనిపిస్తే అది చెప్పేయాలి. అందుకే ఆ రోజు నా మనసులో అనిపించింది ధైర్యంగా నీకు చెప్పేశాను. అప్పుడే నా జీవితం మొదలైంది. ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుండి భయపడడం కూడా మొదలుపెట్టాను. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ రోజును నా మెడలో 3 ముళ్ళు వేశాక ముందున్న అదే ప్రశాంతత వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా ఇంత దగ్గరగా ఉంటే చెప్పలేనంత హాయిగా ఉంది అని అరణ్య అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.